ఏపీలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెంలో అనారోగ్యానికి గురైన లారీ డ్రైవర్కు తొలి పింఛన్ అందించి కాళ్లకు నమస్కరించారు. ఇదే గ్రామానికి చెందిన పెదపాటి భాగ్యలక్ష్మి కాళ్లు కడిగారు మంత్రి. అలాగే పాలకొల్లులో లబ్ధిదారులకు నగదు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని మంత్రి తెలిపారు. టీడీపీ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంతకాలు పెట్టారు. అందులో 2వ సంతకం పింఛన్లు పెంచారన్నమాట. దాని అన్నమాట ప్రకారం మీకు 15,000 రూపాయలు. ఓకే సార్. కాబట్టి మేము బాధపడకమ్మా, మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, మీకు ఇబ్బంది లేదు, పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంతకాలు పెట్టారు. అందులో 2. ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు. కాగా సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు. పెన్షన్ 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలల పెంపు 3,000తో కలిపి మొత్తం 7,000 అందజేశారు. నీట్ యూజీ ఫలితాల్లో 1500